హాయ్ అండి. నేను మీ డాక్టర్ గాయత్రి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ వీన్ స్కిన్ క్లినిక్, నర్సరావుపేట్. ఈరోజు మనం టాప్ 5 కామన్గా చూసే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది మెలాస్మా అంటామండి. అంటే మంగుమచ్చలు. కామన్గా ఓపీడీలో చూసే ప్రాబ్లము. సో ఇది వచ్చేసి జెనెటిక్గా రావచ్చు, సన్ ఎక్స్పోజర్ నుంచి రావచ్చు, ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం వాడే కొన్ని కాస్మెటిక్స్ వల్ల కూడా మెలాస్మా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఫ్రెకిల్స్ అంటామండి. ఫ్రెకిల్స్ అంటే మనకి ఫేస్ మీద చిన్న చిన్న బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తుంటాయి కదా, వాటిని ఫ్రెకిల్స్ అంటాము. అవి జెనెటిక్గా రావచ్చు, సన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా ఇవి ఫేర్ స్కిన్ వాళ్ళల్లో చూస్తుంటాము. సో సన్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. మూడవది పెరి ఓరల్ పిగ్మెంటేషన్ అంటామండి. అంటే మూతి చుట్టూ వచ్చే నలుపు. ఇది విటమిన్ లోపం వల్ల రావచ్చు. సో విటమిన్ B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ టెస్ట్ చేసుకోవాలి. ఇది కాకుండా లిప్ లికింగ్ డెర్మటైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇది లిప్స్ డ్రై అవటం వల్ల చాలామంది తడుపుకుంటూ ఉంటారు. దాని నుంచి మనకి ఈ స్కిన్ అంతా డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా ఫుడ్ ఎలర్జీస్, పేస్ట్ ఎలర్జీస్, వీటి వల్ల కూడా మూతి చుట్టూ నలుపు రావచ్చు. నాలుగవది ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటాము. ఈ కండిషన్లో చర్మం నల్లగా మందంగా కనిపిస్తుంటుంది. యూజువల్గా మెడ దగ్గర కనిపిస్తుంటుంది, అండర్ ఆర్మ్స్లో కూడా కనిపిస్తుంటుంది. సో ఇది వెయిట్ గెయిన్ వల్ల రావచ్చు, హెరిడిటరీగా ఉండొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్లో కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఐదవది అండర్ ఐ డార్క్ సర్కిల్స్. ఇది జెనెటిక్గా రావచ్చు, ఐరన్ డెఫిషియన్సీలో ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల రావచ్చు, అండ్ మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం. థ్యాంక్ యూ.